ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి సీఎం కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ విచారణకు వెళ్లకూడదని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణకు వెళ్లని కేజ్రీవాల్ మూడోసారి వెళ్లకపోతే అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై అధినేతలు లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, అరవింద్ కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత నెల నవంబర్ 2వ తేదీన మొదటి నోటీసులు జారీ చేస్తూ ఈడీ కార్యాలయం ముందు లిక్కర్ కేసుకి సంబంధించి హాజరయ్యి దానికి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరడము, ఆ రోజు హాజరు కాకపోవడం, మళ్లీ తిరిగి అదే నవంబర్ నెలలోని 21 తారీఖున హాజరు అవ్వాలంటూ మళ్ళీ నోటీసులు ఇవ్వడం, మళ్లీ తిరిగి జనవరి 3 రోజు హాజరు అవ్వాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం, వరుసగా 3 సార్లు కేజ్రీవాల్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందజేసిన 3 సార్లు కూడా తను హాజరు అవ్వలేనంటూ కూడా తిరిగి లేఖ రాయడంపై మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఒక ఉన్నత గల హోదాలో ఉండి, ఒక బాధ్యత గల హోదాలో ఉండి, ఒక దర్యాప్తు సంస్థ ఓ కేసులో విచారించాలంటూ గౌరవంగా నోటీసులు జారీ చేసి పిలిపిస్తా ఉంటుంటే కేజ్రీవాల్ 3 సార్లు రాకుండా నేను రాలేనంటూ కూడా తిప్పి లేఖ పంపించడంపై మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ వ్యవహారంపై ఇంకో స్టెప్ ముందుకు తీసుకొని చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా మాత్రం సమాచారం అందుతోంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద మొత్తంలో ఈ లిక్కర్ డబ్బుల నుంచి వచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఉపయోగించారని, దాంట్లో ఇప్పటికే ఢిల్లీ అధికార పార్టీగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. ఇంకా అతనికి బెయిల్ కూడా లభించలేదు. తీవ్ర ఆరోపణలు, అభియోగాలు మోపి అతను దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులందరూ కూడా ఈ కేసుకి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో డబ్బులు అక్రమ మార్గాన్ని తీసుకొచ్చారని ఒకటి, అవకతవకలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారంటూ కూడా అనేక అవినీతి అభియోగాలు మోపి ఈ కేసుని దర్యాప్తు సాగిస్తా ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అధికారులు. ఈడీ ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఏంటి, అతని పేరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి డబ్బులు, ముఖ్యంగా కల్వకుంట కవిత అనుచరుల నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్ అకౌంట్ కి చేరడము, అక్కడి నుంచి కూడా ఎన్నికలకు ఉపయోగించారనే కొన్ని అనుమానాల పైన అరవింద్ కేజ్రీవాల్ ని విచారించాలంటూ కూడా గతంలో 2 సార్లు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఈడీ కార్యాలయం ముందు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా తను హాజరు కాలేనంటూ కూడా తిరిగి ఉత్తరం ద్వారా ఆ సమాచారాన్ని షేర్ చేయడంపై మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లీగల్ గా అరవింద్ కేజ్రీవాల్ పై చర్యలు తీసుకునేందుకు మాత్రం సిద్ధంగా అవుతుంది. మరోపక్క అరవింద్ కేజ్రీవాల్ న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటూ ఈ రోజు ఒకవేళ వారు ఏదైనా స్టెప్ తీసుకోవడానికి ముందుకు వస్తే ఏ రకంగా దాన్ని డిఫెండ్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో అరవింద్ కేజ్రీవాల్ తన న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఈ రకంగా తను అనుసరించేటువంటి వ్యవహారం కనబడతా ఉంది. ఇప్పుడు 3 సార్లు హాజరు కాలేదు కాబట్టి 3వసారి హాజరు కాకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితమైన దాంట్లో పాత్ర ఉండొచ్చు. అతని పాత్ర ఉండడం వల్లనే ఈ గౌరవమైనటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ కి సహకరించట్లేదు, ఉన్నత హోదాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలకు తిరిగి విచారణకు హాజరవ్వట్లేదు, వివరణ ఇవ్వట్లేదు, అందుబాటులోకి రావట్లేదు. కాబట్టి అతన్ని ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చు అనేది మాత్రం దర్యాప్తు సంస్థలు భావిస్తా ఉన్నాయి. ఈ రోజు 3వసారి కూడా హాజరు కాకపోవడంపై మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠగా నెలకొంది. సందీప్, రవితేజ, ఈ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తో పాటు ఇంకా ఎవరెవరికి ఈడీ నోటీసులు ఇచ్చింది? దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, అదే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అనేక మంది ఫార్మా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకు సైతం నోటీసులు జారీ చేసింది. కవిత గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరయ్యి అడిగినటువంటి ప్రతిదానికి సమాధానం ఇచ్చుకుంటూ తన ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉందనే దానిపై కూడా ఇప్పటికే అధికారులకు ఒక స్పష్టత ఇవ్వడము. సో ఈ లింక్ అంతా కూడా, ఈ చైన్ సిస్టమ్ అంతా కూడా తిరిగి మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ దగ్గరే ఆగిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ నోరి విప్తేనే దీంట్లో ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. కాబట్టి అనేక సార్లు అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ కార్యాలయానికి రప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు. 2 సార్లు, ఇది 3వసారి. ఈ 3వసారి కూడా రాకపోవడంపై మాత్రం అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. ఇదే సమాచారంతో అనేక మంది రాజకీయ నాయకుల ఇళ్లపై, ప్రముఖ వ్యాపారాల ఇళ్లపై, రియల్ ఎస్టేట్ వ్యాపారాల ఇళ్లపై
ఏకంగా ఈడీ సిబిఐ సోదాలు నిర్వహించి ఈ కేసుకు సంబంధించినటువంటి కొంత కీలక సమాచారాన్ని కూడా రాబట్టింది. మనీష్ సిసోడియా ఇంటిపై, తన ప్రభుత్వ కార్యాలయంపై, తన సొంత ఊరిపై అధికారులు సోదాలు నిర్వహించి వీటికి సంబంధించినటువంటి లావాదేవీలు, ఈ ఒప్పందం చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు, ఇప్పటి వరకు కూడబెట్టినటువంటి డబ్బులకు సంబంధించిన అంశం, మనీ లాండరింగ్ జరిగిందన్న ఒక అనుమానం పైన అనేక సోదాలు నిర్వహించి పూర్తి ఎవిడెన్స్ ని సేకరించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నోరు విప్తే ఈ కేసుకి సంబంధించి అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 సార్లు నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా హాజరు అవ్వలేదు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేది మాత్రం ఈ టైంలో కాస్త ఉత్కంఠగా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.